వైజాగ్ రాధా గాయత్రికి నిన్న 12వ రోజు కార్యక్రమాలు జరిగాయి. సింహాచలంలో చేశారు. అయితే ఈ 12 రోజులు కూడా ఆ అమ్మాయి మామగారు ఎవరైతే ఉన్నారో ఆయనే కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ రాధా గాయత్రి వాళ్ళ నాన్నగారేమో ఆ ముసోరికి వెళ్ళి పోలీసులతో మాట్లాడడం, ఈ కేసు గురించి అన్నీ తెలుసుకోవడం, ఇవన్నీ చేస్తున్నారు. అయితే నిన్న కార్యక్రమాలు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ మామగారిని అత్తగారిని ఈ బంధువులందరూ ఎవరైతే ఉన్నారో అని నిలదీయడం మొదలుపెట్టారు. మీ అబ్బాయి ఎక్కడున్నాడు, ఈ రోజున కార్యక్రమాలు జరుగుతున్నా సరే చివరిసారిగా వచ్చి మా అమ్మాయికి నీళ్ళు వదలకుండా, అమ్మాయి ప్రసాదం తినకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడు, మీ అబ్బాయి ఎక్కడున్నాడో మీకు తెలుసు, మేము ఫోన్లు చేస్తుంటే మాకు కలవట్లేదు, మీ అబ్బాయి ఎక్కడున్నాడో తీసుకురండి, అప్పుడే మిమ్మల్ని వదిలిపెడతాం, మీరు ఇక్కడ నుంచి వెళ్ళారు అని అంటే ఇంకా మాకు మళ్ళీ ఫోన్లో కూడా కలవరు అని చెప్పేసి ఆ వియ్యపురాలు వియ్యంకొని మొత్తం వీళ్ళ బంధువులందరూ కూడా నిన్న ఆఫ్ చేశారు. అక్కడ కూడా మీడియా వాళ్ళందరూ వచ్చారు, వాళ్ళని ప్రశ్నించడం మొదలుపెట్టారు. మీ అబ్బాయికి ఒకసారి ఫోన్ చేయండి అని అనగానే ఆవిడ ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే ఆ అబ్బాయి చక్కగా మాట్లాడారు. ఒరే నాన్న ఎక్కడున్నావు అని అంటే, నేను ఇలాగ ఒక లాయర్ గారితో మాట్లాడుకున్నాను, నేను ముసోరీలోనే ఉన్నాను, పోలీస్ అధికారిని కలిశానని చెప్పేసి ఆ అబ్బాయి స్టోరీ ఏదో చెప్పుకొచ్చాడు. వెంటనే వీళ్ళు ఆ పోలీస్ అధికారికి కూడా ఫోన్ చేస్తే ఈ అబ్బాయి మమ్మల్ని ఎక్కడా కలవలేదని వాళ్ళు చెప్పారు. అంటే వీళ్ళందరూ కలిసి దొంగ నాటకాలు ఆడుతున్నారని ఈ తల్లిదండ్రులకి బాగా అర్థమైపోయింది. నిన్న ఈ రాధా గాయత్రి వాళ్ళ అమ్మగారు ఆ వియ్యపురాలు గారిని అడగాల్సిన 4 మాటలు శుభ్రంగా అడిగేసింది ఆవిడ. ముందు మీ అబ్బాయి ఎలాంటి వాడో చెప్పండి, గతంలో జరిగిన గొడవలన్నీ మీకు తెలుసు, మీ అబ్బాయిని ఒకసారి ఈ ట్రాకర్ విషయంలో మీరు కొట్టారు, మీ అబ్బాయి ఇలాంటి వాడని తెలిసి కూడా ఈ రోజున మీ అబ్బాయిని వెనకేసుకొస్తున్నారని వీళ్ళందరూ కూడా నిలదీస్తే ఆవిడ చెప్పే మాటలు ఏంటంటే, మా అబ్బాయి కనుక నిజంగా నేరం చేశాడని కనుక తెలిసిందే అని అంటే మేము కూడా చచ్చిపోతాము, మా అబ్బాయి ఎక్కడ ఏ తప్పు చేయడు, వాళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవలు అయితే సహజంగా చిన్న చిన్న గొడవలే, ఎప్పుడు కూడా మేము మా కోడలనే సపోర్ట్ చేసాము, మా కోడలు చాలా మంచిది, గుణవంతురాలు, ఆ అమ్మాయి ఎంతో మంచిది, ఈ రోజున మా కోడలను పోగొట్టుకున్నందుకు మేము కూడా బాధపడుతున్నామని ఆ తల్లిదండ్రులు చెప్తున్నారు. రాధా గాయత్రి చనిపోయినప్పుడు చక్కగా ముసోరి నుండి బాడీ కూడా వచ్చాడు. మీడియా వాళ్ళు అందరూ అడగగానే ఏమని సమాధానం చెప్పాడు. మా అత్తగారు మా మామగారు కూడా నా కన్న తల్లిదండ్రులు లాంటి వాళ్ళే, రోజున వాళ్ళ అమ్మాయిని పోగొట్టుకుని వాళ్ళ బాధలో ఏవేవో మాటలు తిడుతున్నారు, అయినా సరే నేను పట్టించుకోను, మా అత్తగారు మా మామగారిని నేను కన్న కొడుకులాగా చూసుకుంటాను, మా అమ్మ మా నాన్న ఎంతో వాళ్ళు కూడా నాకు అంతే అని చెప్పేసి ఇలాంటి ఒగలాడి మాటలన్నీ చెప్పాడు. అయితే ఆ రోజున ఈ అబ్బాయిని ఎక్కడ కొడతారో బంధువులందరూ కలిసి అని చెప్పేసి ఆ అబ్బాయిని గదిలో పెట్టడం, తాళం పెట్టడం, ఇలాంటివన్నీ జరిగాయి. బంధువులు ఊళ్ళో వాళ్ళు అందరూ కోపంగా ఉన్నారు కాబట్టి ఆ అబ్బాయిని ఏమన్నా చేస్తారన్న భయంతో లోపల పెట్టారు. ఇంకొక కారణం ఏంటంటే ఈ అబ్బాయి అక్కడ నుండి ఏమైనా తప్పించుకొని వెళ్ళిపోతాడేమోనని ఆ ఉద్దేశంతో కూడా గదిలో పెట్టడం జరిగింది. రాధా గాయత్రి వాళ్ళ అమ్మగారు అడిగే మాట ఏంటంటే, నిజంగా అబ్బాయి ఏ తప్పు చేయలేదు అనుకోండి, మా అమ్మాయి మీద చాలా ప్రేమ ఉందనుకోండి, నా దగ్గరికి వచ్చి అత్తయ్య గారు క్షమించండి, అసలు నేను మీ అమ్మాయిని ఏమీ చేయలేదు, జరిగిన విషయం ఇది, మీరు నన్ను అనుమానిస్తున్నారు, మా ఇద్దరి మధ్య ఇన్ని రోజులు చిన్న చిన్న గొడవలు ఉన్నాయి కానీ నేను తనని చంపేసే అంత తప్పుడు వాడిని అయితే కాదు అని ఆ అత్తగారు కాళ్ళ మీద పడి క్షమాపణ కోరి ఏం జరిగిందనే విషయం కనుక ఆవిడ కనుక చెప్పుంటే వాళ్ళు చక్కగా నమ్మేవారు. ఆవిడ అదే మాట చెప్తుంది, నిజంగా అబ్బాయి ఏ తప్పు చేయకపోతే ఈ 10 రోజులు నాతో పాటే ఉండి నాకు ధైర్యాన్ని చెప్పి తన కూడా కార్యక్రమాల్లో పాల్గొని ఉంటే ఎంత అందంగా ఉండేది, మా అమ్మాయి ఈ రోజున అక్కడ భర్త లేకుండా ఓ పక్కన కన్న తండ్రేమో పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ నేను చూస్తే నాకెవరో ధైర్యం చెప్పేవాళ్ళక నేను అలా నా కూతురు ఫోటో పెట్టుకుని ఏడుస్తుంటే భర్త లేకుండా ఉన్నాడని అంటే మరి నా కూతురు పరిస్థితి ఏంటి అంటే, నేరం చేశాడు కాబట్టే కదా ఈ రోజున దాక్కున్నాడు, ఎందుకు దాక్కోవాలి, ఫోన్లు ఎందుకు స్విచ్ ఆఫ్ చేయాలి, నిజంగా తను తప్పు చేయకపోతే అక్కడ నిలబడి ఉండొచ్చు కదా, పోలీసులు విచారణ చేసినప్పుడు అప్పుడే తెలిసిపోతుంది కదా, తప్పు చేసిన వాళ్ళగా ఎందుకు దాక్కోవాలని పాప మా తల్లి ప్రశ్నిస్తోంది. చూడండి అక్కడ వియ్యపురాలు మాటలు ఏ రకంగా ఉన్నాయి చూసారా, వాళ్ళు మొదటి రోజు మాట్లాడిన మాటలకి ఇప్పటికి చాలా తేడా వచ్చింది. వియ్యంకుడు కూడా అదే చెప్తున్నాడు, జరిగిపోయింది, ఆ అమ్మాయి ఒకవేళ అక్కడ ఎత్తైన కొండల వల్ల అక్కడ ఆక్సిజన్ సరిగ్గా అందకపోవడం వల్ల ఆ అమ్మాయి పోవచ్చు, నేను అలాగే అనుకుంటున్నాను, ఊపిరి ఆడక అమ్మాయి చనిపోయి ఉంటుంది, నా కొడుకు అలాంటి తప్పు చేయడు, అరేభర్తలు అన్నాక చిన్న చిన్న తగాదాలు అవి మామూలుగానే ఉంటాయి, కానీ మనిషిని చంపేంత మూర్ఖుడైతే నా కొడుకు కాదు అని ఇప్పుడు ఆ తండ్రి చెప్తున్నాడు. నా కొడుకు నిజంగా నేరం చేస్తే కనుక ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో కనుక ఖచ్చితంగా వీడే చంపేశాడని వస్తే కఠినమైన శిక్షలు వేయండి, అంతేగాని ఇంకా ఏది తేలకుండా ముందుగానే ఇలా నిందలు వేయడం కరెక్ట్ కాదని ఆ తండ్రి చెప్తున్నారు. ఈ తల్లిదండ్రులు ఇద్దరూ కలిసే ఆ అబ్బాయిని ఇక్కడ నుండి పంపించేసి, ఒరే ముందు నువ్వు లాయర్ని పెట్టుకో, ఇక్కడ వీళ్ళు కేసు బుక్ చేశారు కాబట్టి ఏ సమయంలో అయినా సరే నిన్ను పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు, కాబట్టి ముందుగానే నువ్వు లాయర్ని పెట్టుకుని రెడీగా ఉండని ఆ అబ్బాయిని ఇక్కడ నుండి వాళ్లే పంపించేశారు. ఆ మాట కూడా వాళ్లే చెప్తున్నారు. కానీ ఏమీ తెలియనట్టు ఏమంటున్నారంటే, మా అబ్బాయి లాయర్ని పెట్టుకున్నాడు, లాయర్ని తీసుకుని వెళ్ళి పోలీసులతో మాట్లాడుతున్నారని చెప్తున్నారు. ఈ తల్లిదండ్రులు ఏమడుతున్నారు, మీ అబ్బాయి తప్పు చేయనప్పుడు అసలు లాయర్ని ఎందుకు పెట్టుకున్నాడు, ఏమీ పెట్టుకోకుండా మీతో పాటు ఇక్కడే ఉండొచ్చు కదా, తప్పు చేసిన వాళ్ళకి ఎందుకు దాక్కోవాలని ఈ తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. శ్రీచరణ్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళ కొడుకుని సేవ్ చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు. ముందు ఈ అబ్బాయిని ఇక్కడ
నుండి పంపించేసామని అంటే ఈ 12 రోజుల కార్యక్రమాలు అయిపోయాక మేము కూడా ఇక్కడ నుండి వచ్చేస్తాం, ఈ గొడవ ఇక్కడతోటి అలా సద్దుమణిగిపోతుంది. ఉత్తరాఖండ్లో జరిగింది కాబట్టి అది ఇంకా ఏం జరిగితే అది జరుగుతుందిలే, నత్తనాటకలా జరుగుతుంది, అక్కడ అంతా మనం చూసుకుందాం అని అన్నట్టు ఈ తల్లిదండ్రులు ప్లాన్ వేశారు. మెయిన్ ఏంటంటే ఇక్కడ ఈ కార్యక్రమాలు చేయడం కోసం ఉండాలి కాబట్టి వాళ్ళు ఈ 12 రోజులు ఉన్నారు. వీళ్ళు ఏం చేశారనంటే ఈ 12 రోజులు సైలెంట్గా ఉండి వెళ్ళిపోయే రోజున వీళ్ళని నిలదీయడం మొదలుపెట్టారు. ఇప్పుడు కోడల కార్యక్రమాలు అయిపోయాయి, వీళ్ళు ఇక్కడ నుండి కనుక ట్రైనో బస్సో ఎక్కి వెళ్ళిపోయారు అనుకోండి, ఇంకా అస్సలు ఎవ్వరికీ దొరకరు. వీళ్ళు ఫోన్లు చేసినా సరే వాళ్ళు ఏమీ పట్టించుకోరు, సమాధానం కూడా చెప్పరు. ఎందుకంటే వాళ్ళ అబ్బాయిని సేవ్ చేసుకునే కార్యక్రమంలో ఉంటారు. ఇంకా పోలీసులతో మాట్లాడుతున్నాం, మా లాయర్తో మాట్లాడండి అని ఇలాంటి కథలు చెప్తారు తప్ప వీళ్ళతోటి ఎక్కడా కూడా మాట్లాడరు. వీళ్ళు ఎప్పుడైతే ఇక్కడ నుంచి కదిలారో ఇంకా వీళ్ళ కేసు నీరు కారిపోయినట్టే. పాపం ఈ తండ్రి మళ్ళీ ఉత్తరాఖండ్కి వెళ్ళడం, ఆ ముసేరేలో పోలీసులు పట్టుకోవడం, ఇన్వెస్టిగేషన్ అని అంటూ పాపం ఆయన ఎన్ని రోజులు తిరిగినా సరే అక్కడ పోలీసులు కూడా మీకు న్యాయం చేస్తాం, ఇచ్చేస్తాం, వచ్చేస్తామని ఏదో సపోర్ట్గా మాట్లాడుతున్నారు. కానీ ఇంకా కేసు కదలడం అంటే చాలా కష్టమైపోతుంది. అసలు ముందు ఈ తల్లిదండ్రులను కదలనేయకుండా ఈ కేసు తేలే వరకు మీరు ఇక్కడే ఉండండి, మీకు ఫుడ్ సదుపాయాలు అన్నీ మేమే ఇస్తాము, ముందు ఆ రిపోర్ట్ వచ్చేంత వరకు మీరు గుమ్మం కదలొద్దని వీళ్ళని కనుక ఇంట్లో పెట్టుకుని ఉంచుకున్నారనంటే అప్పుడు ఈ కథ ఏమన్నా కొంచెమైనా కదలాలి. లేదనంటే ఈ రాధా గాయత్రికి మాత్రం న్యాయం జరగదు. వీళ్ళు కనుక ఈ ఊరు దాటి వెళ్ళారు అని అంటే వీళ్ళకి సమాధానం చెప్పేవాళ్ళు కూడా ఉండరు. ఇప్పుడు ఈ సంఘటన అంతా కూడా ఉత్తరాఖండ్లో జరిగిన వల్ల అక్కడ పోలీసులే పట్టించుకోవాలి. ఇక్కడ ఏపీ పోలీసులు మాకేమీ సంబంధం లేదు, ఇది అక్కడ జరిగింది కాబట్టి అక్కడ పోలీసులే అబ్బాయిని అరెస్ట్ చేయాలని వీళ్ళు కూడా ఏమీ మాట్లాడలేకపోతున్నారు. పెద్దవాళ్ళు అందరినీ కలిశారు, అందరూ కూడా మీకు న్యాయం చేస్తామని అంటున్నారు. కానీ ఎవరు కూడా ఏమీ చేయలేకపోతున్నారు. ఇప్పుడు 12 రోజులు కార్యక్రమాలు అయిపోయాయి, ఎవరి దారిని వాళ్ళు ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. పాప మీ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? అలాగ కూతురుని తలుచుకుని ఒకరినొకరు చూసుకొని బాధపడడం తప్ప వాళ్ళకి న్యాయం జరుగుతుందన్న ఆశ కూడా లేకుండా అయిపోయింది. పోనీ అత్తగారిళ్ళు ఏమన్నా పక్కూరో ఇంకొక సిటీనో ఏదో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అనుకుంటే ఆ తల్లిదండ్రులు అస్తమానం వెళ్ళి తిరగడమో, బంధువులు తిరగడమో ఏదో ఒకటి చేసేవారు. ఈ వియ్యంకుడు వియ్యపురాలు గురుగాంలో ఉంటారు, అస్తమానం వీళ్ళు తిరగాలని అంటే ఎంత కష్టం. ఢిల్లీకి తిరగలరా? ఢిల్లీ అంటే పక్కనుందా? నిజంగా కనుక ఆ అబ్బాయి మంచివాడు అయ్యుండి ఏ తప్పు చేయకపోతే వీళ్ళతో పాటే ఉండి ఈ గొడవ తేలేంత వరకు ఉంటే కనుక అప్పుడు ప్రతి ఒక్కరూ అబ్బాయిని నమ్ముతారు. ఇంత జరుగుతున్నా సరే అబ్బాయి ఇక్కడే ఉన్నాడనంటే ఇతను ఏమీ తప్పు చేయలేదని తల్లిదండ్రులే నమ్మి పోనీలే ఇంకా మన అమ్మాయే పోయింది, ఇంకా అబ్బాయి జీవితం ఎందుకు నాశనం చేయడం, కళ్ళనీళ్ళు పెట్టుకుని ఏడుస్తున్నాడు కదా అని వీళ్ళే జాలి తెలిసి ఆ కేసులు అవన్నీ వెనక్కి తీసేసుకుంటారేమో. కానీ వీళ్ళు తొందరపడి వీళ్ళు కంప్లైంట్ ఇవ్వగానే, వీళ్ళ కేసు ఫైల్ అవ్వగానే అక్కడ పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకుండానే ఈ అబ్బాయి ఎస్కేప్ అయిపోయి అక్కడ లాయర్లు పెట్టేసుకుని అడ్రస్ లేని చోట, లొకేషన్ తెలియని చోట ఉన్నాడు అని అంటే ఈ తల్లిదండ్రులే ముందుగానే ప్లాన్ చేసుకుని ఈ అబ్బాయిని ఇక్కడ నుండి పంపించేశారు. చూసారండి, నేరం జరిగినప్పుడు ఏదో మీడియా వాళ్ళ ముందర మేము బాధపడుతున్నామని ఏదో ఒగలాడు కబుర్లు చెప్పారు. కానీ ఇప్పుడు ఎవరి పిల్లల్ని వాళ్ళు కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు పోయిన అమ్మాయిని మేము ఎలాగో తీసుకురాలేము, ఇప్పుడు మా అబ్బాయిని మేము ఎందుకు వదులుకుంటాం, మా అబ్బాయి ఖచ్చితంగా మాకు చెప్పాడు నేను ఈ తప్పు చేయలేదని, మా అబ్బాయి మీద మాకు నమ్మకం ఉందని చెప్పేసి ఎంత డబ్బు ఖర్చు పెట్టైనా సరే ఆ అబ్బాయిని బయటికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. అది జరుగుతున్న స్టోరీ. మన పోలీస్ వ్యవస్థ, మన చట్టాలు ఇలా ఉన్నాయి కాబట్టి ఎంతోమందికి న్యాయం జరగట్లేదు. పాపం ఇంట్లో వాళ్ళ కన్నపిల్లలను పోగొట్టుకుని అలా ఏడుస్తూ బాధపడుతూ జీవితకాలం అలా బాధపడుతున్నారు తప్ప ఈ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినా, కోర్టుల చుట్టూ తిరిగినా ఎవ్వరికీ న్యాయం జరగట్లేదు. ఈ నేరం చేసిన వాళ్ళకి కఠినమైన శిక్షలు అస్సలు పడట్లేదు. సాక్ష్యాలు లేవంటారు, ఇంకోటి అంటారు, ఏదో ఒకటి మొత్తానికి డబ్బు ఖర్చు పెట్టుకుని పెద్ద పెద్ద లాయర్లను ఖర్చు పెట్టుకుని లాజిక్లు మాట్లాడి మొత్తానికి కేసులు మీద పడకుండా బయట తిరుగుతూ ఉంటారు. ఎంతమంది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చంపేసిన వాళ్ళు ఉన్నారు. ఎవరికైనా ఒక్కరికన్నా ఉరి శిక్షలు కానీ జీవితకైతే శిక్షలు కానీ ఎవరికన్నా పడ్డాయా? ఇలా వెళ్తున్నారు, ఒక 6 నెలల తర్వాత మళ్ళీ చక్కగా బెయిల్ మీద బయటకు వచ్చి శుభ్రంగా తిరుగుతున్నారు. ఎప్పుడైతే మన చట్టాలు కఠినంగా ఉంటాయో అప్పుడే జనాల్లో భయం అనేది ఉంటుంది. ఈ రాధా గాయత్రి విషయంలో పాపం ఆ తల్లిదండ్రులు చూడండి, మొదటి రోజుకి ఇప్పటికి తిండి లేక నిద్ర లేక పాపం అలా ఏడుస్తూ మొత్తం నీరసం అయిపోయారు. వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి? మన వ్యవస్థ మారాలి, మన చట్టాలు మారాలి, అప్పుడే ఈ జనాల్లో భయం అనేది ఉంటుంది.